హాయ్ అండి, వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము రాగి సెట్ దోశ చేస్తున్నామండి. రాగి సెట్ దోశ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఇక్కడ ఒక కప్పు రాగి పిండి తీసుకున్నానండి. ఒక కప్ కర్డ్, ఒక కప్ వచ్చేసి రవ్వ, నెక్స్ట్ ఆనియన్, టొమాటో, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్, కొత్తిమీర అండి. సో రాగి సెట్ దోశ ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు రాగి పిండి యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఒక కప్పు రవ్వ అండి. నెక్స్ట్ ఒక కప్ కర్డ్ అండి. నెక్స్ట్ ఒక 150 ml వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కవర్ పెట్టుకొని జస్ట్ ఒక 2 పల్సర్ ఇస్తే సరిపోతుందండి. చూడండి, ఇలా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలండి. నెక్స్ట్ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి. నెక్స్ట్ ఆనియన్, నెక్స్ట్ గ్రీన్ చిల్లీ అండి, నెక్స్ట్ టమాటో అండి, నెక్స్ట్ కొత్తిమీర అండి, నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి, నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి, నెక్స్ట్ జీలకర్ర అండి. నెక్స్ట్ ఒక స్పూన్ తీసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 10 minutes పక్కన పెట్టుకొని తర్వాత దోశ వేద్దామండి, సెట్ దోశ. నెక్స్ట్ 10 minutes తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సెట్ దోశ వేస్తున్నానండి. నెక్స్ట్ కొంచెం లైట్గా ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకొక పక్క టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఆల్మోస్ట్ మనకు రాగి సెట్ దోశ కుక్ అయింది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. చాలా ఈజీ రెసిపీ కూడా, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు అండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. చూడండి ఎలా వచ్చిందో. సో వేడి రాగి సెట్ దోశ రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.